అండి వెల్కమ్ బ్యాక్ టు వీరాది వ్లాగ్స్. ఈరోజు అయితే మా ఆయన పూత గోపి చేస్తున్నాడు ఇంట్లోనే, బయట వద్దు అని. ఫుల్ వర్షం పడుతుంది, నా చెయ్యి బాగలేదు కదా, మా ఆయననే మొత్తం ఒలిచి క్లీన్ చేసి గోపి మొత్తం మా ఆయనే చేస్తాడు. నేనేమంటే పక్క నుండి ఊరికే చెప్తూ ఉంటా ఏమేమి కావాలనో, మా ఆయనే చేస్తాడు. మొన్న కూడా రాతికాయల కర్రీ మా ఆయన చేశాడు కదా, ఈరోజు కూడా గోపి చేస్తాడు. ఎలా చేస్తాడో చూద్దాం. దాన్ని చూడండి ఎంత నైస్గా ఒలుస్తాడో. ఊరికే చేత్తో మనం ఎలా చేస్తామంటే చేత్తో ఊరికే పట్ట చించేస్తాం. అదే మగవాళ్ళు చేస్తే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఒక్క ప్లేట్ అయ్యేది 10 ప్లేట్లు చేస్తారు గలీజు. చూడండి ఎన్ని ప్లేట్లు, ఒకటి గిన్నె పెట్టుకున్నాడు, తర్వాత 3 ప్లేట్లు పెట్టుకున్నాడు. కానీ ఎక్కడ ఒలుస్తున్నాడు, కిందనే ఒలుస్తున్నాడు. అలా ఉంటుంది. మనమైతే నీట్గా ఒలుచుకుంటాం. దాంతో యుద్ధం చేసినట్టుంది కదా అది. అదే మేమైతే ఈ పాటికి పర పీకేద్దాము. అదే మేము 2 సెరవలు 3 సెరవలు చేస్తే మీరు అంటే మేము రెస్టారెంట్లో పని చేస్తామా? ఎట్ట రెస్టారెంట్ అవుతుంది అది? మేము తోమకలేం కాబట్టి 1-2 గిన్నెలు చూసుకొని చేసుకుంటాం. గ్యాస్ దగ్గర అంటారు. అదే మేము తోమలేక 1-2 గిన్నెలు చేస్తాం. మీరు తోమతారులేని 10 గిన్నెలు చేస్తారు. మీకు మాకు తేడా అదే. కరెక్ట్. ఆల్సో చూద్దాం ఎంతలా వలుస్తాడో. చూడండి చేయాలి, ఇంకా సన్నగా చేయాలి. అప్పుడు ఫస్ట్లో బాగా చేసుకుంటండి. ఇప్పుడు నా చెయ్యి బాగాలేదని చేస్తున్నావు, లాంటి చేసేవాడివే. ఆ పని అంతా నాకే పెట్టి బయటికి పోయేవాడిని. ఒక క్యాబేజీ పువ్వు అలసిపోయి టీ తాగుతున్నాడు. ఒలిచిండు, అంత కష్టపడిండు పాపం ఇప్పటి వరకు. ఒలచడమేమో కానీ చూడండి ఆడొక ప్లేటు అంతే ఎంత గలీజ్ చేసి పెట్టినాడో. 3 ప్లేట్లు ఏమో కానీ తర్వాత అది ఎవరు నూకాలి? చూడండి దాన్ని వేడి నీళ్ళల్లో వేసి కొద్దిసేపు అలానే పెట్టాలి. కొంచెం ఉప్పు, పసుపు, నూనె వేసి వేడి నీళ్ళల్లో ఉడకబెట్టాలి. అవి వేసిన తర్వాత ఉడకాలి బాగా వేడి నీళ్ళు. దాంట్లో పురుగు అనేది బయటికి రావాలి. అప్పుడే చూడండి అన్ని పురుగులు ఉన్నాయి. ఆడ 3 వచ్చినాయి బయటికి. దాంట్లో 4 1 2 3 4. సరే వేసేటప్పుడు చూపిద్దాం. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం నూనె వేసుకొని అయితే గోపి పువ్వు వేసేసి ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టేద్దాం. ఎందుకంటే దాంట్లో ఉన్న పురుగులు మొత్తం బయటకు వస్తాయి కాబట్టి. పసుపు కొంచెం, ఇంకా కొంచెం వేయి. మరి చేతికే రావడం లేదు. ఇంకో ఉప్పు కాస్త, కొంచెం ఉప్పు, కొద్దిగా నూనె వేయి. సరిపోతుంది. మెయిన్ నీకే. మొన్న కూడా అట్టాడు కానీ కాలేదు కదా. నూనె జగ్గులో పోసింది చూడు, చండాలంగా ఉంటుంది, ఏడ్చినట్టు ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాడు. ఇంకా ఇప్పుడు పువ్వు తెచ్చేసి వేసేసే ఒకటేసారి. చాలే. ఎందుకు రోడ్డు మీద పెట్టించేయి కరెంట్. ఇప్పుడు వచ్చింది కదా కరెంటు. నేనేస్తారా, నువ్వేయి కొంచెం వేయి. దానికి మళ్ళీ బయటికి ఇంట్లోకి అంతా చేస్తావు. సిమ్ములో పెట్టు పొయ్యి.
ఇటు సైడ్. చూడండి ఎట్లా ఒక్కసారి గిన్నె ఎత్తి పోసేదానికి చేత్తో వేస్తున్నాడు, నిమిషానికి ఒక్కసారి తీసుకొని. నువ్వు అంత గలీజ్ చేస్తున్నావు పొయ్యి. నేనేస్తారా? నేనైతే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ పౌడర్, కలర్ అన్నీ కలిపి పక్కకు పెట్టేశారు. ఇప్పుడు దగ్గరగా ఒక గంట అయితే అవుతుంది. ఇప్పుడైతే పొయ్యి మీద ఆయిల్ పెట్టి వేడైన తర్వాత ఇవన్నీ బాగా రోస్ట్గా వేయించుకోవాలి ముందు. దానికోసం ఎప్పుడెప్పుడో కొని పెట్టుకున్నాము, పెద్దది కడాయి అని కొని పెట్టుకున్నాము. అదైతే ఇప్పుడైతే పనికి వస్తుంది. అప్పుడెప్పుడో తీసి పెట్టుకున్నాము, ఇక్కడ పెట్టుకో. అప్పుడెప్పుడో తీసి కొనుక్కొని అయితే దాచుకున్నాము, అదైతే ఇప్పుడైతే పనికి వస్తుంది. అప్పుడెప్పుడో అయితే కొని పెట్టుకున్నాము, అదైతే ఇప్పుడు పనికి వచ్చింది మాకు. అది ఇంకా ఇంకోటి ఉంది పెద్దది, పైన ఎత్తి పెట్టా, సామాన్లలో కట్టి పెట్టాను. ఎందుకు అన్నీ అని, ఎందుకు అన్నీ ఉంటే తీసి వాడతారండి సామాన్లు. అసలు కడగాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది పండగలు వచ్చినప్పుడు. అందుకని చెప్పేసి నేను మొత్తం తోమేసి ఒక సంచులో వేసి కట్టి పెట్టాను. మా ఆయనేమో దాచిపెట్టుకో బాగా అంటాడు. కింద ఆఫ్ చేసాం. చూడండి గ్యాస్ అంటిస్తాడు కానీ కింద ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా సిలిండర్ అని కూడా చెక్ చేసుకోడు. ఇప్పుడైతే ఆయిల్ పోసేసి ఇక్కడ నుంచి చూడు ఆయిల్ ఏం ఆయిల్ అయితే పోసుకుందాం. ఈ చెయ్యికి దెబ్బ తగలడమేమో కానీ డైలీ వంట మటుకు మా ఆయనే చేస్తున్నాడు. ఆయిల్ అయితే పోస్తున్నాడు. పోయి ఇంకా పోయి లేదు, డీప్ ఫ్రై కదా, మళ్ళీ ఆయిల్ ఎక్కువ పడాలి. చిన్న జాగ్రత్త, కాలుతో ఆడబెట్టినావు. చాలే, డీప్ ఫ్రై అయితే చేసుకుందాం. ముందు ఆయిల్ అయితే వేడెక్కని. ఫస్ట్ గోపికి కావాల్సినవి ఏమేమి తీసుకున్నామంటే వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, అలానే టమోటా సాసు, వినిగరు, చిల్లీ సాస్, ఈ మూడైతే తీసుకున్నాము. సోయా సాస్ అయితే తీసుకోలేదు. ఈ మూడైతే తీసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి: అల్లం, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, టమోటా సాసు, చిల్లీ సాసు, వెనిగర్, గోబీ. వేడైంది. ఇప్పుడైతే ఒక్కొక్కటి అయితే వేసుకున్నాం. చూడండి నూనె అంటే భయం అని ఎలా వేస్తున్నాడు మా ఆయన. చాలా భయం. ఏం కాదులే. చూడండి ఒక్క సైడ్గా పడతాయి అవన్నీ. చూడండి ఎంత దూరం పొయ్యికి మనిషికి ఎంత దూరం ఉండి వేస్తున్నాడంటే అంత దూరం ఉండి వేస్తున్నాడు. ఇంకా చాలా ఎక్కువ ఎక్కువ. చూడండి కలపకుంగా. ఇంతకుముందు ఎవరికో కాలిందని ఇప్పుడు ఈయన ఆయిల్ దగ్గర ఉండకుండా నన్ను పెట్టాడు మళ్ళీ నువ్వు చెయ్యి అని. కొత్తది కదా కడాయి, అందుకని కింద అడుగు అనేది ఖర్చుకుంటుంది. దానికోసం నేను పాత పెళ్ళని పెట్టుకుని చేస్తాను. తర్వాత ప్రాసెస్ దీంట్లో చేస్తా. అంతవరకు పక్కన పెట్టి ఓన్లీ గోపి వేసుకున్న తర్వాత పాత పోలేలు అయితే వేసుకుంటాను. పకోడా అయితే వేస్తున్నాడు, గోపి పకోడా. గోపి అవేం ఖర్చుకోపోవు, మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది అది. కుస్తీ పడుతున్నావు కదా, అది దాంతో కుస్తీ పడుతున్నాడు దాంతో.
ఒకసారి ఇట్లా ఆయిల్ ఒక ఆయన చెత్త మీద పడింది అనమాట. అప్పటి నుంచి ముందు కట్టే ఒక సాట జరిగింది. అందుకు అప్పటి నుంచి ఆయిల్ అంటే అబ్బో ఇట్రా నేను తీస్తారా. మనకు ఆయిల్ అంటే భయం కాబట్టి ఈరమ్మనే బొమ్మని చెప్పినాము. అది చూస్తేనే నాకు భయం వచ్చింది. బాగా వేగాయి కదా, మొత్తం తీసేసుకున్నాం. చాలా డిఫరెంట్, చాలా బాగుంది. గోపి కంటే ఇలా ఉద్దయి తినడం అంటే ఎంతమంది ఇష్టం చెప్పండి. నేను ఒక పక్క చేస్తున్నా, ఒక పక్క ఉద్దయి తినేస్తున్నాను. అంటే చాలా బాగుంది ఉద్దయి తింటే. తీసుకొని పక్కకైతే తీసుకున్నా. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లిపాయలు ఇప్పుడైతే మొత్తం వేసుకున్నాం. ఇప్పుడైతే వెల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు అన్నీ వేసుకున్నాం. ఒకసారి అయితే కలుపుకున్నాం. ఆయిల్ అయితే తక్కువ వేసాను, ఎందుకంటే దాంట్లో ఉంటుంది కదా, అందుకని ఆయిల్ తక్కువనే. కొద్దిగా కారము, మేము ఎలా ఇంట్లో చేసుకుంటామో అలానే చేస్తున్నాను. టమాటో సాస్, చిల్లీ సాస్ కూడా కొద్దిగా వేసుకున్నాను, ఎక్కువ వద్దు. అలానే వెనిగర్ కూడా కొద్దిగా. మొత్తం అయితే కలుపుకున్నాం ఒకసారి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాం. అడ్జస్ట్ తగ్గు సాల్ట్. ఇదైతే కొంచెం సిమ్లో అయితే పెట్టుకున్నాం. కలుపుకున్నాం. అలానే మైదా వాటర్, కొంచెం మైదా వాటర్ వేసుకున్నాం. ఒకసారి కలుపుకున్నాం. ఇప్పుడైతే ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, గోపి మొత్తం వేసేసుకొని కలిపేసుకున్నాం. మొత్తం అయితే కలుపుకున్నాం. మనం ఎక్కువ స్మూత్ కావాలంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. మాకైతే స్మూత్ వద్దు, కొంచెం కరువు ఆడుకుంటేనే బాగుంటుంది, అందుకని వాటర్ చేయను. బాగా అయితే కలుపుకుందాం. అలానే కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర, తీసుకొని గోపి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మొత్తం హాట్ బాక్స్ అయితే తీసి పెడతాను, ఎందుకంటే చల్లగా అవుతుంది కదా ఇమ్మడే, అందుకని హాట్ బాక్స్ వేసుకుంటుండే అది లల్లి ఎట్టుంది, ఎదురు చూడు. ఇచ్చండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.